తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీని సమూల ప్రక్షాళన చేయాలని కూడా కోరుకుంటుంది. ఇందులో భాగంగా చాలా వరకు ఇటు కార్పొరేషన్ల డివిజన్లను కూడా మొత్తం కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తుంది. ఇదే సందర్భంలో సికింద్రాబాద్ జిల్లా అంశం అయితే మాత్రం ప్రధానంగా ఆ ప్రాంత ప్రజలైతే మాత్రం కోరుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకు మీరు ప్రత్యేక సికింద్రాబాద్ జిల్లా అనే డిమాండ్ తీసుకొస్తున్నారు? సికింద్రాబాద్కు వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే మనకు నీళ్లు నిధులు నియామకాలు అనే సమస్యతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం మీకు అందరికీ తెలిసిందే. 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు జిల్లాలలో పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలు తెచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. బట్ హైదరాబాద్లో అప్పుడున్న వాతావరణము పరిస్థితుల దృష్ట్యా ఏమైందంటే ఇప్పుడు హైదరాబాద్లో 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 150 మున్సిపల్ డివిజన్స్ ఉన్నాయి. సో ఈ యొక్క జిల్లాని కూడా మేము అప్పట్లో సపరేట్ చేయాలని చెప్పి చాలామంది ప్రతినిధులు కోరినప్పటికీ కూడా అప్పట్లో ఇది అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక రాజకీయ కారణాలు కావచ్చు, వేరే కోణాలు కావచ్చు, మనం చెప్పలేము. బట్ రాను ఏమైపోయిందంటే ఒకప్పుడు 1956కి బిఫోరు హైదరాబాద్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్ 2 కార్పొరేషన్స్ ఉండే. సికింద్రాబాద్ కూడా సపరేట్ మేయర్ ఉంటుండే. సో అప్పుడు ఉన్న క్రైటీరియా ప్రకారం 1956లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తూ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడ్డది. సో దాని అప్పుడు 100 డివిజన్లు ఉండే. ఆ 100 డివిజన్లతో పరిపాలన కొద్దిగా బాగానే జరిగింది. అప్పట్లో కార్పొరేటర్ కూడా నిధులు ఇచ్చేవాళ్ళు. అప్పట్లోనే ప్రతి సంవత్సరం ₹1 కోటి నిధులు ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత 2007లో ఈ ఎక్కడైతే మనకు సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఉన్నాయో ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, కాప్రా, ఇట్లా 9 మున్సిపాలిటీలు కలిపి ఈ జిహెచ్ఎంసీలో విలీనం చేసి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా డివైడ్ చేసి 100 డివిజన్లు 150 డివిజన్లుగా చేసి ఎలక్షన్లకు పోయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అదంతా అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు ఈ 33 జిల్లాలు ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ హైదరాబాద్ ప్రాంతాన్ని వివక్షతకు గురవుతూ ఉంది. ఇప్పుడు మేజర్గా ఏంది, మనం హైదరాబాద్లో ఎక్కడైతే పన్నులు ఎక్కడ వసూలవుతాయో మీకు అందరికీ తెలుసు. ఒక దగ్గర పన్నులు వసూలవుతున్నాయి, ఇంకో దగ్గర అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మా సికింద్రాబాద్ ప్రాంతంలో 100% ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. బట్ నిధులన్నీ కూడా వేరే ప్రాంతానికి మరలిపోతున్నాయి. సో దీనివల్ల మా యొక్క ప్రజల డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు మీకు చూసిరు గతంలో షాపర్ స్టాప్ అనేది కానీ, ఒక సినిమాక్స్ అనేది కానీ, చందన బ్రదర్స్ అనేది ఓన్లీ సికింద్రాబాద్లో వచ్చేటి. ఇప్పుడు ఏమైపోయింది, రాను సికింద్రాబాద్ అంతా పాతబడ్డ నగరంగా తయారవడంతో ఏ వచ్చినా షాపింగ్ మాల్ వచ్చినా, సినిమాల్స్ వచ్చినా, ఇంకోటి వచ్చినా బంజారాల్స్ అటువైపే వస్తున్నాయి తప్ప సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ దాటి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు. రోడ్ల విస్తరణ పూర్తిగా మరుగున పడిపోయింది. కనీసం జిహెచ్ఎంసీ ఏంటంటే రోడ్ల విస్తరణకి ప్రజలు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితిలో కార్పొరేషన్ లేదు. ఏంటంటే మా దగ్గర నిధులు లేవు, మీరు టీడీఆర్ తీసుకోండి, తద్వారా మాకు రోడ్ కటింగ్ ఇచ్చేయండి అంటే ప్రజలు దానికి ముందుకు రావట్లేదు. ఈ టీడీఆర్ తీసుకోవడం ఏంటి, ప్రజల్లో ఆ టీడీఆర్ పట్ల కూడా పూర్తిగా అవగాహన లేదు. దానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటిది కానీ మురుగు అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల విస్తరణ కానీ, ఇట్లాంటి ఏ కార్యక్రమాలు కూడా సికింద్రాబాద్లో లేక ఒకప్పుడు సికింద్రాబాద్ ₹1,00,000 ఉన్న గజం జాగా ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పడే జగరాలు పోతే ఒక లక్షనే 2 లక్షలు, ఒక ఎకరమే ఒక గజం 2 లక్షలు 3 లక్షలకు వెళ్ళిపోయింది. అంటే అదేమో అభివృద్ధి చెందుతుంది, ఇదేమో రాను మురికి కూపంగా తయారవుతుంది. ఉద్దేశంతో మా నిధులు మాకు రావాలంటే మాకు సపరేట్ కార్పొరేషన్ కానీ, సపరేట్ జిల్లా కావాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఉన్న 150 డివిజన్లకి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక 20 మున్సిపల్ 7 కార్పొరేషన్ని 20 మున్సిపాలిటీని గ్రామ పంచాయతీని ఇక్కడ మళ్ళీ కలిపారు. సో దీనివల్ల ఇప్పుడు జిహెచ్ఎంసీ 300 డివిజన్లకు పెరిగిపోతుంది అనేది ఊహాగానాలు మీకు అందరికీ చూస్తూ ఉన్నారు పేపర్లలో. ఇప్పుడున్న 150 డివిజన్లని అభివృద్ధి కార్యక్రమం అమలు చేయడానికి కానీ వ్యవస్థ కానీ, దానికి నిధులు కానీ, కార్పొరేషన్ లేని వసూలయ్యే పనులని కేవలం వాళ్ళ జీతాలు ఇచ్చుకోవడం సరిపోతుంది తప్ప అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడ జరగట్లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 300 డివిజన్లు చేయడం అనేది ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంతవరకు చూడగలడు? ఇప్పుడు మీరు జిల్లాలలో చూసుకుంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక కలెక్టర్ ఉన్నాడు, ఒక కమిషనర్ ఉన్నాడు, ఒక ఎస్పీ ఉన్నాడు. వేరే ఇప్పుడు మీరు కొత్త దీని ప్రకారము 6 పార్లమెంట్లు వస్తాయి మన దాంట్లో, 28 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి. ఈ అన్నింటినీ ఒక మున్సిపల్ కమిషనర్ ఏమాత్రం కంట్రోల్ చేయగలడు చెప్పండి మీరు? సో కాబట్టి ఇప్పుడు జనరల్గా రాను ఏమవుతుంది, పరిపాలన వికేంద్రీకరణ అనేది జరగాలి. ఇప్పుడు ఏకీకృతం కావడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, సేమ్ ప్రజా సమస్యలు అట్లా పెరిగిపోతే తప్ప ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయిపోయింది. కార్పొరేషన్కు అంటే కార్పొరేట్కు ₹1 కూడా నిధులు లేవు. అందులో భాగంగా రాజకీయ వ్యవస్థలో ఏంది, తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మొత్తం టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గెలిచారు. ప్రభుత్వం వివక్షత ఏంది, జనరల్గా ఏసీడీపీ ఫండ్స్ అనేది 5 crores ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలి. గత 2 ఏళ్ల నుంచి నిధులు కూడా ఇస్తలేదు. ఇప్పుడు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఏంది, వాళ్ళకి ఉన్న ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు పోయి ప్రతిపాదన ఇస్తే వాళ్ళకి శాంక్షన్ ఇస్తున్నారు, లేకపోతే లేదు. ప్రతిసారికి నిధులను అడుక్కోవడమే పరిస్థితి అయిపోయింది.
ఇప్పుడు కార్పొరేషన్ దగ్గర పోయి మేము బదులు అంటే మా దగ్గర డబ్బులు లేవండి అంటాడు ఆయన. కమిషనర్ గారు కానీ జోనల్ కమిషనర్ కానీ ఇంతకుముందు ఈ వ్యవస్థలో జోనల్ కమిషనర్ దగ్గర డబ్బులు ఉంటుండే, శాంక్షన్ చేసి ఆయన లెవెల్ అయిపోయేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జోనల్ కమిషనర్స్కు ఉన్న నిధుల ప్రవర్ని కూడా కట్ చేసి ఇప్పుడు కమిషనర్కి కేంద్రీకృతం చేశారు. ఏ చిన్న పని కావాలన్నా కూడా కమిషనర్ గారు అప్రూవల్ కావాలి. ఈ యొక్క 300 డివిజన్ల పబ్లిక్ పోయి కమిషనర్ కలిసే ఛాన్సెస్ ఉందా? కమిషనర్కి అంత టైం ఉంటుందా? సో కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు 300 మీరు సరే మీరు దేశంలో పెద్ద నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దామనే ఉద్దేశంతో పెద్దగా చేసిరు, బాగానే ఉంది. కానీ పరిపాలన కూడా ఎంతవరకు అవుతుందని మీరు ఒకసారి ఆలోచించండి. మీరు 300 డివిజన్లు చేసినప్పటికీ దీనికి 4 కార్పొరేషన్ల కింద కానీ 3 కార్పొరేషన్ల కింద చేసి సికింద్రాబాద్కి ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారా? గతంలో సీఎం కూడా కలిసారు, అలాగే హైదరాబాద్కు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం కూడా ఉన్నారు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన చాలామంది మంత్రులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది? అంటే మేము ఇప్పుడు ఈ కార్పొరేషన్ల విలీనం అనేది ఇప్పుడు కొత్త ప్రతిపాదన. గతంలోనే మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలోనే కలిసినాం. వారిని కలిసి మాకు హైదరాబాద్ ప్రత్యేక జిల్లా కావాలి, సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని చెప్పి కోరడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి మేము దీని మీద ఒక అధ్యయనం చేస్తున్నాము, దీని ప్రకారం చేద్దామని చెప్పారు. అలాగే రెవెన్యూ మంత్రి గారు అయితే జిల్లాల బైఫర్కేషన్ ప్రాతినిధ్యం వహించే రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసినాం. వారు కూడా దీని మీద ఈ జిల్లాల బైఫర్కేషన్ మీద ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆయన కూడా హామీ ఇచ్చిండు. అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా వారికి కూడా కలిసినాం. వారు కూడా గతంలో కొన్ని లోటుపాట్లతో జిల్లా ఏర్పాట్లు జరిగినాయి. ప్రభుత్వంలో కూడా ఆలోచన ఉంది, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఏదైతే ఉందో అది తీసుకుంటాం నిర్ణయం, ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉందని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే స్పీకర్ గారు కూడా కలిసినాం. మేము శాసనసభకు అతి పెద్ద అయినటువంటి స్పీకర్ గారిని కలిస్తే వారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాలుగా జిల్లాలు చేయాలని ఒక ప్రత్యేక ఆయన దగ్గర ఆలోచన ఉంది. మీ ప్రతిపాదన మంచిదే, నేను కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తా అని చెప్పి స్పీకర్ గారు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు. దాంతోపాటు ఇక్కడ 7 మా అసెంబ్లీలో ఉన్నటువంటి మన పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేలందరూ కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా లేఖలు రాశారు మాకు ప్రత్యేక జిల్లా ఇవ్వమని చెప్పి. ఇదే సందర్భంలో ఒకవైపు ఇటు ఈ డివిజన్ల ప్రక్రియ అంటే డివిజన్లు అయితే కార్పొరేషన్ విలీనం చేస్తున్నారు, వాటి ప్రాసెస్ అయితే అది చేస్తారు, కానీ మీకు జిల్లా వరకు అయితే ఇస్తాం తప్ప వాటి విషయంలో మాత్రం మార్పు చేర్పు ఉండదు. అవసరమైతే మరిన్ని కూడా కలిపే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? ఇంకా జిల్లా వచ్చిన తర్వాత మాకు కలెక్టర్ సపరేట్ వస్తాడు, ఎస్పీ కమిషనర్ సపరేట్ వస్తాడు, మా నిధులు మాకు సపరేట్ వచ్చేస్తాయి. కాబట్టి ఒక కార్పొరేషన్తో సంబంధమే లేదు కదా. ఒకవేళ ఆ జిల్లా ప్రాసెస్ లేట్ అయ్యే లోపంలో మేము ఇప్పుడు కార్పొరేషన్లో మీరు ఇట్లా విలీనం చేస్తున్నారు కాబట్టి కార్పొరేషన్ ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రస్తుత డిమాండ్ ఏంటంటే కార్పొరేషన్. కాబట్టి ఇప్పుడు ఇది ఒక పెద్ద సంచలనంగా మారిపోయి 300 కార్పొరేషన్ 300 డివిజన్లు అయిపోయినాయి. మొత్తం రియల్ ఎస్టేట్ పోతుంది, ఇక్కడ నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ అటే పోతుంది అనే ఆలోచన మీరు సోషల్ మీడియాలో కానీ మీ మీడియా మాధ్యమాల్లో కానీ జరుగుతున్న విషయం మీకు తెలుసు. సో మేము అనేది ఏంటంటే మా యొక్క ప్రాంత అభివృద్ధికి మాత్రమే మేము సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఈ సమయంలో చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చివరి ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఇటు డివిజన్ల ప్రాసెస్ చేసి జిల్లా విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మీ సాధన సమితి ఎలాంటి కార్యాచరణకు ముందుకెళ్ళబోతుంది? మేము ఆల్రెడీ అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా మా కమిటీలు వేసుకుంటున్నాము, జిల్లా కమిటీలు వేసుకుంటున్నాము, కాన్స్టిట్యున్సీ కమిటీలు వేసుకుంటున్నాము. అందరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మా నిధులు మాకే కావాలి, ఎందుకంటే ఒకవైపు జిహెచ్ఎంసీ అయితే మాత్రం జిహెచ్ఎంసీలో భాగంగా మరిన్ని కార్పొరేషన్ డివిజన్లు ఇలా పెంచుకుంటూ పోతున్నారు, కానీ అందుకు తగ్గ ప్రభుత్వ వ్యవస్థ కూడా లేదు. ఇంత పెద్ద ప్రాంతాన్ని ఒక కమిషనర్ చూసుకోవడం అయితే సాధ్యం కాదు. అలాగే చారిత్రక పరిస్థితులను చూసినా గత పరిస్థితులను చూసినా కానీ సికింద్రాబాద్కు ప్రత్యేక ప్రతిపత్తి అవసరం. అందులో భాగంగా ప్రత్యేక జిల్లా కేటాయిస్తే మాత్రం ఇక్కడి పనులు ఇక్కడికే వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రజలకు కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేసి ఇకనైనా ప్రత్యేక సికింద్రాబాద్ జిల్లాకు అవకాశం ఇవ్వాలని కూడా లష్కర్ సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.